ఇదే కూటమిలో గేమ్ చేంజర్ గా మారారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ గారు? మేము ఎన్నికల ముందు కాపు రిజర్వేషన్ మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు జనసేన పార్టీ కాపు రిజర్వేషన్ మీద స్పందించలేదు? ఏం చెప్తారు? ఒకటండి, ఆయన కూటమి గెలవడానికి కూడా కాపులు ప్రధానమైన కారణం భూమిక పోషించారు. ప్రధాన భూమిక పోషించారు. ఎందుకు స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ గారు? దానికి కూడా చెప్తానండి. సనాతన ధర్మం అని చెప్పి హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడి మన సనాతన ధర్మాన్ని, మన హిందూ జాతిని, హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం, అట్లాగే ఇతర కమ్యూనిటీలను గౌరవిద్దాం, ఇతర జాతులను గౌరవిద్దామని మీరు చూపిన విధానం ఇతర జాతులకి ఎలాంటి కష్టం కలక్కోకుండా, ఎలాంటి ప్రాబ్లం రాకోకుండా 5% ఈ మా రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయించవలసిన అవసరం 100% పవన్ కళ్యాణ్ గారి మీద ఉందండి. మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినా చెక్కపోయినా నేను కాపు అని నన్ను ఎలేస్తారు, నన్ను పక్కన పెడతారని మీరు భయపడాల్సిన పని లేదండి. చంద్రబాబు గారు, చౌదరి గారు అని అందరికీ తెలుసు. వాళ్ళ చౌదరులు అందరూ 100% సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళని చూసి ఈ మధ్య మాకు కూడా గిలి పెరిగి నిన్ను తిట్టిన తిట్లు చూసి మాకు బాధేసి, నువ్వు నీ భార్య పిల్లలు అనిపించుకున్న మాటలు చూసి ఒక వెల్లంపల్లి కానీ, ఓ జోగి రమేష్ కానీ, ఒక పేరు నాని కానీ, ఒక కొడాలి నాని కానీ మాట్లాడిన మాటలకు స్పందించి 100% నీకు సపోర్ట్ చేయటం జరిగింది. మరి నీవు 1 year అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, మన జాతికి ఏం చేస్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరంలో కనీసం కాపు ఏరియాలు ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్క నెలలో 2 రోజులు కనీసం కాపులతో కలవటం నేర్చుకోండి మీరు. అట్లాగే కార్యకర్తలకు దూరమైన జగన్మోహన్ రెడ్డి కారణం ఏంటండి? వాలంటీర్ల మీద నమ్మారు. అదే కార్యకర్తలు గడప గడపకు తీసుకెళ్ళమంటే నట్టింట్లోకి, ఆఖరికి బెడ్రూమ్లో కూడా తీసుకెళ్లిపోయారు వైఎస్ఆర్ పార్టీని. ఎప్పుడైతే వాలంటీర్లు నమ్మారో అప్పుడే కార్యకర్తలు దూరం అయ్యారు. ఇవాళ మీరు కార్యకర్తలతో కూడా కలిసే పరిస్థితి కనపడతల్లా. కోటరీ ఏర్పడిపోయింది. నిన్న మొన్న మీడియాలో కూడా చూస్తున్నాం. ఆ పరిస్థితులు మనకు వద్దండి. నీ నుంచి ఏమీ ఆశించట్లా. ఒక 85 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న ముసలమ్మతో భోంచేయగలుగుతున్నావు. అక్కడ కోయలతో కోయ బోండు, అడవిలో ఉన్న కొండదొరలతో కూడా కలిసి టీ తాగలుగుతున్నావు. వాళ్ళకి చెప్పులు ఇవ్వగలుగుతున్నావు. అట్లాగే అనేక మంది నీకు చెప్పులు కుట్టినటువంటి మా వెంకటేశ్వరరావు మాదిగ అని చెప్పి సోదరులకి 1,00,000 రూపాయలు ఇచ్చి శాలువా కప్పి దండేయగలుగుతున్నావు. నిన్ను ఇంత ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చిన కాపు జాతికి రిజర్వేషన్లు ఇవ్వలేవా పవన్ కళ్యాణ్? ఒక్కసారి ఆలోచించునానా. మా పిల్లలకు అవసరం అయ్యా ఇది. మేము నీ ఫోటోనే పెట్టుకుంటున్నాం నాన్న. ఏ పిల్లోడికి బైక్ కొనిపెట్టినా బైక్ ఎదట పవన్ కళ్యాణ్ ఫోటో, వెనకాల వంగవీటి మోహన్ రంగా ఫోటో, లేదు ఎదర రంగా గారి ఫోటో ఉంటే వెనకాల పవన్ కళ్యాణ్ ఫోటో, కింద నాయుడుస్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి నీ వెనకాల తిరిగామే. ఇవాళ నువ్వు మా గురించి ఆలోచించకపోతే మేము ఏమైపోతాం? కాపుల్లో రిజర్వేషన్ రాదా? ఎంతకాలం మేము ఓర్పుగా ఉంటాం? మీరు అమలు చేసిందేగా చంద్రబాబు గారు. ఆ రోజున 5% ఇచ్చి కాపు కార్పొరేషన్కి చలమలశెట్టి రామాంజనేయులు వేసి విదేశ విద్యా విధానం అమలు చేసి మేము కోరుకునేది ఏంటండి? మాకు రాజ్యాధికారాలు వద్దండి. మా పిల్లలకి ఉద్యోగాలు కావాలంటే 5% రిజర్వేషన్ కావాలి. ఇది కనుక చేసి పెట్టగలిగితే పవన్ కళ్యాణ్ గారు మీకు, మీ పార్టీకి రుణపడిపోయి ఉంటాం. జీవితాంతం మీరు ఎవరికి సపోర్ట్ చేయమంటే చేస్తామని చెప్పి ఒక కాపు నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నామండి. అలాగే ఇట్ ఈస్ డిమాండ్ ఆల్సో ఫర్ అవర్ కాపు కమ్యూనిటీ. వై యూ హ్యావ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ఐ హ్యావ్ గివ్ ద సపోర్ట్ టు అవర్ కాపు కమ్యూనిటీ రిజర్వేషన్స్ అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారో మాకు అర్థం కావట్లా. దయచేసి చెప్పండి. మీరు కాపని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాదని మీరు కులాలన్నీ నాకు కావాలని చెప్పినప్పటికీ కూడా మీరు మాంసం తిన్నారని బొయ్యికలు మెల్ల వేసుకోమంటలేదండి. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని బొయ్యికలు మెల్ల వేసుకోమనమండి. మీరు ఇతర కులాలకు చూపే గౌరవ మర్యాదలు చూడండి. నాదెండ్ల మరి మనోహర్ గారు ఎలా ఉన్నారు, అట్లాగే చూడండి ఇంకోళ్ళు ఎలా ఉన్నారో ఇవాళ ఉన్నత పదవుల్లో. అట్లాగే చూడండి బాలరాజు గారు ఎలా ఉన్నారో. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కళ్ళ కాదండి. మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ బాగుంది. మీరు ఎక్కడో ఉద్యానవనంలో ఆ రోగులకు సాయం చేయటం, అడవుల్లో ఉన్నోళ్ళకి సాయం చేయటం, వేరే వాళ్ళకి సాయం చేయటం, లేదు 85 ఏళ్ల ముసలమ్మకి సాయం చేయటం, ఆపదలో ఉన్నకి సాయం. మేము ఆపదలో లేవా అండి కాపులు? ఒక్కటి ఆలోచించండి. ఈ ఏడాది కాలంలో ఒక్కసారి కూడా అసలు రిజర్వేషన్ ప్రస్తావన ఎక్కడా ప్రస్తావించలేక పవన్ కళ్యాణ్ గారు. ఇదే ఆలోచన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక గేమ్ చేంజర్ గా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ ఏడాది కాలంలో కనీసం ఒక్కసారి కూడా స్పందించలేదు రిజర్వేషన్ గురించి?
దానికి మా కాపుల్లో అనేక మంది ఇప్పటికే మీటింగులు పెట్టుకుని కాపు సేవా సమితులు కానీ కాపు సంఘాలు కానీ కాపు జేఏసీలు కానీ ప్రతి జిల్లాలో మీటింగులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని రేపు వెళ్ళి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉండంగానే వెళ్ళి మెమోరాండస్ ఇచ్చొచ్చి మేము చెప్పిన సర్టెన్ టైంలోపు మీరు చెయ్యలేని ఎడల మేము కాపు ఉద్యమాన్ని ఉధృతం చేసుకుంటాం, డిమాండ్స్ కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి సంఘాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి పిలుపునిచ్చి ఉద్యమంగా బయలుదేరే పరిస్థితులు వస్తున్నాయండి. ఎంత వచ్చినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు మేము రిజర్వేషన్ల కోసం 1964, 61 నుంచి కూడా మేము పోరాడుతున్నాం సార్. ఆ రోజున ఒక దళితుడైన ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య గారు ఇచ్చింది ఇవాళ మీరందరూ మెచ్చుకుని ఉన్నదాన్ని అమలు చేయమంటున్నామే కానీ లేని దాన్ని మేము అమలు చేయమంటలేదండి. ఒక కేసు వాదించేటటువంటి సుప్రీంకోర్టు జడ్జి అయినా సో అండ్ సో తమిళనాడు హైకోర్టులో నాయర్ అనే జడ్జి గారు సేమ్ దిస్ టైప్ ఆఫ్ కేస్ సార్ హీ హాస్ గివెన్ బై ద జడ్జిమెంట్ ఎక్విడ్ ద కేస్ ఆల్సో. అదే యూపీలో జరిగిన ఇన్సిడెంట్ తీసుకొచ్చి మోడీ అనే ఆయన అక్కడ వాదించి ఈ విధంగా ఈ కేసుని ఎక్విట్ చేశారండి. అట్లాగే మహారాష్ట్రలో ఒక తిలోత్తమ జాట్ అనే ఒక ఆయన ఇదే కేసు సేమ్ టైప్ సార్, సేమ్ జడ్జిమెంట్ సార్ అని ఏ విధంగా ఇస్తున్నారో అట్లాగే మీ ముందు అనేక మంది మా కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారండి. ఈ పోరాటం మాకు రిజర్వేషన్లు ఇస్తే ఆపేయటానికి మాకు అభ్యంతరం లేదు. రిజర్వేషన్లు అనేవి మాకు కలగజేయండి, అట్లాగే ఉద్యోగాలు కలగజేయండి, పారిశ్రామికీకరణ కలగజేయండి. దయచేసి మాకు ఇది చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారు మీరు తీసుకునే నిర్ణయానికి మీరు సపోర్ట్ చేయమన్న చంద్రబాబు గారికి మీరు ఆయన బతికున్నంత వరకు కూడా చేస్తామని చెప్పి ఒక కాపు నాయకుడిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. జనసేన పార్టీని కొంతమంది టీడీపీకి తోక పార్టీగా అభివర్ణిస్తున్నారు, దీన్ని ఎలా స్పందిస్తారు? తోక పార్టీగా అభివర్ణించేటటువంటి ఈడియట్స్ ఆఫ్ ఇండియాస్కి నేను సమాధానం చెప్పలేనండి. అసలు ఆ పార్టీ అనేది తోక అయితే తలకాయ ఎవరు? తోక ఉండేది ఏటికి? జంతువులతో పోలుస్తారా? అయితే వాళ్ళు జంతువు అయితేనేగా మేము తోక కాదండి, మేము కొమ్ములు. వాళ్ళ జీవం, వాళ్ళ ప్రాణం మేము. వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని బతికించినటువంటి పార్టీ జనసేన పార్టీ. నీ వాళ్ళు పారిశ్రామికవేత్తలు అందరూ వదిలేస్తే ఆ రోజున నీకు తోడుగా ఉన్నది ఇదే అమరావతి రైతులు, ఇదే పవన్ కళ్యాణ్ గారు. ఎవ్వరూ లేరండి. వెళ్ళి ఈ మీటింగ్కి వెళ్తే ఆయన లోనేశారని ధర్నా చేస్తే ఎక్కడ జగన్ అరెస్ట్ చేస్తాడని చెప్పి జగన్ అనేవాడు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఫైనాన్షియల్గా అన్ని రంగాల్లో వాళ్ళని ఏ విధంగా కొట్టాడో మనందరం చూసిందేనండి. ఎంతమందిని ఆఖరిక మానసికంగా కూడా అవమానపరిచి వాళ్ళ మహిళలను కానీ వాళ్ళని కానీ అలాంటి పరిస్థితుల్లో చస్తామని కూడా భయం లేకోకుండా రోడ్డు మీద పడుకుని బేషరతుగా వెళ్ళి అక్కడ మరి అదే జైలు కాడ ఉండి రాజమండ్రి జైలు మరి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించి వాళ్ళకి జీవం పోసి ఆయన ఇవాళ వృద్ధుడైపోయినంటే 75 సంవత్సరాల చంద్రబాబు గారిని మళ్ళా రోడ్డు మీద 16 సంవత్సరాల కుర్రోడ్లాగా చెంగుని నడిపిస్తున్నావంటే నువ్వు తోక అన్న. ఎదవలకు బుద్ధి ఉండొద్దండి. మీరు చూస్తున్నారుగా మీడియా వారు, తోక పార్టీయా ఇది? క్రియేషన్ పార్టీయా? అసలు చంద్రబాబుతో వద్దు అని చెప్పి మోడీ గారే మనిద్దరం వెళ్దాం ఎన్నికలకి, నీకేం కావాలో చూసుకుంటా, రేపు ఎలా గెలవాలో నేను చేస్తానంటే లేదు మేధావి అయినటువంటి సీనియర్ అయినటువంటి చంద్రబాబు గారు నాకు కావాల్సిందే, ఆయన లేనిదే కుదరదు అని చెప్పి ఆయన్ని కూడా తీసుకెళ్ళి ఆయన్ని నన్ను వ్యక్తిగతంగా కూడా దూషించాడు, అమిత్ షాను రాళ్లేసి కొట్టాడు, నన్నేమో అనరాని మాట్లాడిన అన్నాడు. ఆయన స్టాండర్డ్ ఉండదు. ఆయన ఎంత ఎన్డీఏ నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన అంటే మాకు భయం, ఆయన వద్దయ్యా అని చెప్పి అన్నప్పటికి కూడా ఆయన లేదే నేను రానని చెప్పి భీష్మించు కూర్చుని కూటమిని సక్సెస్ చేసి కూటమిని గెలిపించిన చరిత్ర నిజంగానే తోకండి. ఇక్కడ తోక అంటున్నారు. మహారాష్ట్రలో చూడండి ఫడ్నవీస్ గారు ఏ విధంగా ఇవాళ సీఎం కాగలిగారు. వాళ్ళు ఏమంటున్నారో చూడండి. బినా పవన్ కళ్యాణ్ జీ నై రానాసే హమ్తో సీఎం నై బన్ సక్తి. ప్రధానమంత్రి గారు చూడండి ఏమంటున్నారు. చూడండి పెద్దలందరూ ఏమంటున్నారు. ఇవాళ సనాతన ధర్మం గురించి మాట్లాడిన తర్వాత ఎంతమంది పవన్ కళ్యాణ్ గారి మీద పడిపోతున్నారో చూడండి. ఏముందండి, ఆయన చిన్న యాక్టరు, మీరు అందరూ పడాల్సిన పనేముందండి.